హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర పచ్చడి, ఉల్లిపాయ, ములక్కాయ, పాలకూర ఎలా చేయాలో చూపిస్తాను. అది మా అమ్మ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. అమ్మ కదా బాగా చేస్తుంది. అదే పెళ్ళయ్యాకైతే ఇంకా బాగా అనిపిస్తుంది. పెళ్ళికి ముందు వంకలు పెడతాం కానీ తర్వాత మన చేత్తో మనం వండుకుని తిన్నాక అమ్మ చేతి వంటే అమృతంలా అనిపిస్తుంది. ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం పదండి. ఫ్రెష్‌గా అప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చిన గోంగూరను తీసుకొని, అందులో ఏవైనా ఆకులు బాగోకపోతే తీసేసుకొని, కాడలేమన్నా ఉంటే ఏరేసుకొని, పక్కన పెట్టుకొని, ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుందాం. ఆ నీళ్ళలో గోంగూర అంతా మునిగేదాకా బాగా 1కి 2 సార్లు కడుక్కుందాం. ఎంత చెట్టు గోంగూర అయినా 1కి 2 సార్లు కడుక్కుంటే మట్టి ఏమన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, దాని మీద కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకున్నాక, మన టేస్ట్‌కి సరిపడా పచ్చిమిరపకాయలు. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదు తక్కువ తింటామనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ పుల్లగా ఉండేవాటికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కాబట్టి మేము ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ముందు పచ్చిమిరపకాయలు వేసుకొని, తర్వాత గోంగూర వేసుకొని, ఇక్కడ చిన్న ట్రిక్ నేను కూడా ఈరోజే చూశాను. నాకు ఎప్పుడూ తెలీదు. ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటే గోంగూర పచ్చడి చాలా బావుంటుందంట. మంచి స్మెల్ కూడా వస్తుందంట. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకుందాం. లేత గోంగూర అది చెట్టుది కదా చాలా తొందరగా మగ్గిపోయింది. చూడండి అప్పుడే ఎంత బాగా మగ్గిపోయిందో. కొంచెం ఈ నీళ్ళన్నీ ఎగిరే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయాక గోంగూరని చల్లారనిద్దాం. చల్లారినాక దాంట్లో కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి రోట్లో చక్కగా నూరుకుందాం. ఎలాగో ఇక్కడ ఉంటే మనం మిక్సీలోనే వేసుకుంటాం. ఊర్లో ఉన్నప్పుడైనా రోట్లో రుబ్బుకున్న పచ్చళ్ళు తింటే ఆ టేస్టే వేరు. రోటి పచ్చడి ఎప్పుడైనా రోట్లో రుబ్బితేనే టేస్ట్ కదా! మీలో ఎంతమందికి ఇలా రోట్లో రుబ్బిన పచ్చడి అంటే ఇష్టం చెప్పండి. ఇది గోంగూర పచ్చడి కదా! ఎక్కువసేపు నూరుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కచ్చా పచ్చాగా నూరుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవచ్చు. మీకు తాలింపు వేసుకోవడం ఇష్టమైతే తాలింపు వేసుకోండి. లేదంటే ఇలా అయినా తినేయొచ్చు. తాలింపు వేసుకునేట్టయితే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపి తాలింపు వేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ, ములక్కాయ, పాలకూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని, ములక్కాయ ముక్కల్ని ఇలా ముక్కలుగా చేసి ఒక ప్లేట్‌లో పెట్టుకుందాం. తర్వాత చిన్న కుక్కర్‌లో కొంచెం నెయ్యి గాని, నూనె గాని తీసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు గూడా వేసుకొని, కరివేపాకు చిటాపటా అన్నాక మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ములక్కాయలు వేసి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ వేసుకొని బాగా కలియదిప్పుకోవాలి. పచ్చివాసన పోయాక కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసుకుంటే ములక్కాయలు మంచిగా ఉడికిపోయి ఉంటాయి. ఇక్కడ కూరని మరీ తిప్పేయకూడదు. లైట్‌గా పైపైన తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే ములక్కాయ ముక్క చిదిరిపోయి అంత టేస్ట్‌గా అనిపించదు. ఇప్పుడు ఇలా నీళ్ళొచ్చాయి కదా! ఈ ప్లేస్‌లో పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. పాలు పోసి గనక స్టవ్ ఆన్ చేసి ఎక్కువసేపు ఉడికిస్తే పాలు విరిగిపోయి టేస్ట్ మారిపోతుంది. ఇలాంటి కూరలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మనసుకు తృప్తిగా, కడుపుకి నిండుగా, హాయిగా అనిపిస్తుంది. మీరు కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండండి. ఇక ఈరోజు నా లంచ్‌లోకి ఉల్లిపాయ, ములక్కాయ, పాలకూర, గోంగూర పచ్చడి, ఉల్లిపాయ. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడితో ఉల్లిపాయ తినటం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.